మహాభారతంలో కృష్ణుడు అత్యంత ముఖ్యమైన పాత్ర. ఆయన దేవుడిగా పూజించబడతాడు. కానీ ఒక ప్రశ్న చాలామందికి ఉంటుంది, కృష్ణుడు ఎలా మరణించాడు అని. మహాభారత యుద్ధం తర్వాత సంవత్సరాలు గడిచాయి. ద్వారకలో యాదవ వంశంలో కలహాలు ప్రారంభమయ్యాయి. అహంకారం మరియు మదంతో వారు ఒకరినొకరు నాశనం చేసుకున్నారు. ఈ సంఘటన కలియుగ ప్రారంభానికి సంకేతం. ఈ పరిస్థితిని చూసి కృష్ణుడు తన భూమిపై ఉన్న కార్యం పూర్తయిందని తెలుసుకున్నాడు. ఒకరోజు కృష్ణుడు అడవిలో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు జర అనే వేటగాడు దూరం నుంచి కృష్ణుడి పాదాన్ని జింకగా భావించి బాణం వదిలాడు. ఆ బాణం కృష్ణుడి పాదానికి తగిలింది. వెంటనే జర దగ్గరికి వచ్చి తన తప్పు తెలుసుకున్నాడు. అతను భయంతో క్షమాపణ కోరాడు. కృష్ణుడు శాంతంగా చిరునవ్వుతో అతన్ని క్షమించాడు. పురాణాల ప్రకారం రామాయణంలో వాలి అనే వానర రాజును రాముడు అంటే కృష్ణుడి అవతారమే త్రేతాయుగంలో ఒక చెట్టు వెనుక నుంచి బాణంతో సంహరించాడు. ఆ వాలియే ఈ జన్మలో జరగా పుట్టాడు. అందుకే కర్మ ఫలితాన్ని అనుసరించి కృష్ణుడు ఆ బాణాన్ని స్వీకరించాడు. ఇది కర్మ సిద్ధాంతానికి ఒక గొప్ప ఉదాహరణ. దేవుడైనా సరే తన కర్మ ఫలితాన్ని అంగీకరించాడు. ఈ సంఘటన తర్వాత శ్రీకృష్ణుడు తన దివ్యలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథలో ఉన్న అర్థం ఏంటంటే, ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుంది. మనము చేసే పని ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా తిరిగి వస్తుంది. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.